ఈరోజు వీడియోలో రోటీ ఎలా చేసుకుందాం చూద్దాము. నేను ఆల్రెడీ మీకు రోటీ పిండి ఎలా కలుపుకోవాలో చూపించాను, అందుకే దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తున్నాను. గోధుమ పిండి తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని ఇలా కలుపుకోండి. ఈ పిండిని చూడండి, నేను చూపించే విధంగా ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక్క 5 to 10 minutes సరిపోతుంది, పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. సో నేను ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. దీని తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద తీసుకొని దాని తర్వాత చూడండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ రోటీ చేసుకోవాలి. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రోటీ ఎలా చేసుకోవాలనే వీడియో పెడతానని. సో ఈ విధంగా రౌండ్గా మీరు రోటీ మీకు రౌండ్గా రావాలంటే ఒక ఆప్షన్ ఏంటంటే చుట్టూ మాత్రమే మీరు ప్రెస్ చేస్తూ రోటీ చేసుకోవాలి. మీ దగ్గర చెక్కల బేల మీ దగ్గర రోటీ చేసుకునే కర్ర ప్లేట్ ఉంటే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు రౌండ్గా. సో ఈ విధంగా చివరి మాత్రమే అద్దుకుంటూ ఇలా రౌండ్గా రోటీ చేసుకోవచ్చు. నేను మీకు కేవలం చేయడం చూపించడానికి ఈ వీడియోని చేస్తున్నాను. సో ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను కాల్చడం కూడా చూడండి. ముందే పెనం స్టవ్ మీద పెట్టుకోండి. రోటీ చేస్తున్న టైంలోనే అది కొంచెం వేడెక్కిన తర్వాత పెనం దాని మీద మీరు చేసుకున్న రోటీని వేసుకోండి. ఒక 2 minutesలో చూడండి ఎలా పొంగడం స్టార్ట్ అవుతుందో. ఇలా చిన్న చిన్న బుడగల్లా రావడంతో మీకు అర్థమవుతుంది ఇటువైపు కాలిందని చెప్పి. సో తర్వాత దాన్ని మీరు ఒకసారి తిప్పుకోండి. ఆయిల్ ముందే వేసేసుకోకుండా ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిప్పుకొని అప్పుడు ఆయిల్ వేసుకోండి. చూడండి నేను మీకు తిప్పి చూపిస్తాను. సారీ, నేను ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, సో అందుకే ఇలా ఉంది. కానీ మీరు చూడండి వెనక్కి తిప్పితే ఎలా ఉందో, కాలింది కదా. ఇప్పుడు ఇటువైపు మీరు ఆయిల్ స్ప్రే చేసుకోండి. ఇలా రోటీ చేసుకున్నాక ఇది మీరు కర్రీతో ఈవెన్ దాల్ ఉన్నా కూడా దాంతో తినొచ్చు అనమాట. సో ఈ రెండో వైపు కూడా చూడండి ఎలా కాలిందో. ఇప్పుడు రెండో వైపు కాలిన తర్వాత దాని మీద ఆయిల్ స్ప్రే చేసుకోండి. జస్ట్ ఒక్కసారి ఇలా తిప్పుకొని అంతే తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలామంది ఉడకదు అలా అనుకుంటుంటారు, కానీ అలా ఏముండదు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది అనమాట.